హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చాలా టేస్టీగా ఉప్మా ఎలా తయారు చేయాలనో చూపిస్తానండి. ఈ అన్న పేరు నరేష్ అండి. మా అన్నయ్య వాళ్ళు గృహప్రవేశం చేసుకుంటే వంటలు చేయడానికి వచ్చాడు. వీళ్ళది సిరిసిల్ల. ఇగో అన్న ఒక్కసారి అయితే నా స్టైల్లో నేను ఉప్మా అండి చూపిస్తాను చూడండి అని అన్నాడు. దీనికోసం అయితే ఫస్ట్ బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేశాడు. అన్న స్టైల్లో ఉప్మా ఎలా తయారు చేస్తాడో చూద్దాం. మీరు తిన్న తర్వాత చెప్పండి అన్న, చాలా బాగుంటుందని అన్నాడు. ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగినాక పల్లీలు వేసుకున్నాడు. మేమైతే ఇక్కడ 2 కేజీల రవ్వ అయితే ఉప్మా చేస్తున్నాడు. దానికి గాను పల్లీలు వేసి మంచిగా దూరగా వేపుతున్నాడండి. ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేశాడు. పచ్చిమిర్చి కూడా మంచిగా వేపుకోవాలి సన్నగా మంట మీద. అవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేశాడు. కరివేపాకు కూడా చాలా బాగా వేగింది. ఉల్లిపాయలు వేసి వేపుకోవాలండి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత శనగపప్పు కూడా ఇందులో వేయాలండి. శనగపప్పు పల్లీలతోని మంచి టేస్ట్ అనేది వస్తుంది. రుచికి సరిపోయేంతగా ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇలా మంచిగా కలిపిన తర్వాత ఒక 10 ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. ఎల్లిపాయలు వేసి దూరగా వేయించాడు. వేయించిన తర్వాత సరిపోయే నీళ్లు కూడా పోసుకోవాలండి. ఇక్కడ నీళ్లు కరెక్ట్ పోసుకుంటేనే మనకు మంచిగా ఉడుకుతుందండి ఉప్మా అనేది. కాబట్టి కొలతలు మంచిగా చూసుకొని నీళ్ళు అయితే పోసుకోవాలి. నీళ్లు పోసి అవి మరుగుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని మంచిగా ఎసరైతే మరిగిన తర్వాత ఇందులో రవ్వ వేసి నెమ్మదిగా కలుపుకుంటూ రవ్వ పోయాలండి. లేకపోతే ఉండలుగా వచ్చి అంత ముద్దలు అవుతుంది. ఇక్కడ మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కానీ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఇలా చేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇంకా కొంచెం ఉమ్మగిలాలి. దీన్ని మంచిగా ఉమ్మగిలిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉమ్మగిలిన తర్వాత తీసి మనం సర్వ్ చేసుకోవడమే. ఇలా కానీ మీరు చేసుకున్నట్లయితే చాలా బాగా ఉంటుందండి. ఒక ప్లేట్ తినాలనుకున్న వాళ్ళు 2-3 ప్లేట్లు కూడా తింటారు. ఇదైతే చాలా బాగా చేశాడు నరేష్ అన్న. థ్యాంక్ యూ నరేష్ అన్న. ఉప్మా టేస్ట్ కూడా చాలా బాగుంది. మాకైతే అందరికీ చాలా బాగా నచ్చింది. మా ఉప్మా అయితే మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఒక మంచి వీడియోతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.